హాయ్ అందరికీ, ఈరోజు మనం సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ సిల్వర్ పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేద్దాం. ఫిష్ కొన్న దగ్గరే లోపలంతా క్లీన్ చేసి ఇచ్చాడు. సో ఇంటికి వచ్చాక జస్ట్ ఫ్రెష్గా దొరికిన పాంఫ్రెట్ని క్లీన్ చేసి బాగా వాష్ చేసుకోవాలి రాక్ సాల్ట్ అండ్ పసుపుతో. సో అప్పుడే రా స్మెల్ రాదు. ఇప్పుడు రెండు సైడ్స్లో లైట్గా కట్స్ పెట్టుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా చేస్తే మసాలా లోపల బాగా అబ్జర్వ్ అవుతుంది. మ్యారినేషన్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే సాల్ట్, పసుపు, కొంచెం మిర్చి పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ జ్యూస్, కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, లిటిల్ పెప్పర్ ఫర్ ఎక్స్ట్రా ఫ్లేవర్. క్రిస్పీ టెక్స్చర్ కోసం సెమోలినా అండ్ కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కలిపి ఫిష్కి రెండు సైడ్స్లో ఈవెన్లీ అప్లై చేయాలి. స్లిట్స్లో కూడా మసాలా బాగా వెళ్ళాలి. ఇప్పుడు మినిమం 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనము మ్యారినేషన్ అయిపోయాక మనము ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫిష్ని స్లోగా ఫ్రై చేయాలి. 2 high ఫ్లేమ్లో పెడితే బయట మాత్రమే కుక్ అవుతుంది, ఇన్సైడ్ రాగా ఉంటుంది. ఫ్యూ మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక క్రిస్పీ టెక్స్చర్ కనిపిస్తుంది. సో చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ కదా. పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాక టిష్యూ పేపర్ మీద రిమూవ్ చేసి ఎక్స్ట్రా ఆయిల్ రిమూవ్ చేయండి. సర్వ్ చేయడానికి రెడీ అయినప్పుడు మీరు కావాల్సిన వెజిటబుల్స్ పక్కన పెట్టుకొని సైడ్లో ఆనియన్స్, లెమన్, లిటిల్ చాట్ మసాలా స్ప్రింకిల్ చేస్తే ఇంకా సూపర్ టేస్ట్. సో ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్ సిల్వర్ పాంఫ్రెట్ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫాలో అండ్ లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.